కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ని ఆయన కార్యాలయంలో ముస్లిం మత పెద్దలు సన్మానించారు. ప్రభుత్వం ఇమాంలకు గౌరవ వేతనం ప్రకటించినందుకు ఎమ్మెల్యేను సన్మానించారు. టీడీపీతోనే మైనారిటీల అభివృద్ధి సాధ్యమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెప్పారు. గత జగన్ ప్రభుత్వం ఇమాం మౌజిల్లను గౌరవ వేతనాలు ఇవ్వకుండా పెండింగ్లో పెట్టారని విమర్శించారు. ఇమాంకు 10,000, మౌజన్కు 5,000 రూపాయలు గౌరవ వేతనం చెల్లించేందుకు కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని కందికుంట తెలిపారు. ఇమాం మౌజాన్లకు ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఎవరైతే ఆ కమ్యూనిటీని చూపించే అవకాశం పుచ్చుకున్నారో వాళ్ళు ఇల్లు కట్టారు, కానీ ఇమాం మౌజన్లకు ఇల్లు ఇలా. వాళ్ళు జీతాలు పెన్షన్లు తీసుకున్నారు, కానీ ఇమాం మౌజన్లకి గౌరవ వేతనాలు ఇవ్వాల. ఇచ్చినది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఈరోజు ఇల్లు కట్టించాలనే ఆలోచన ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేగా మా నాయకత్వం. అంతేకాకుండా పేద ముస్లిమ్స్ రోడ్డు మీద పెళ్లిళ్ళు చేసుకుంటే 3,000 రూపాయలు ఒక కళ్యాణ మండపానికి రేట్ ఫిక్స్ చేసి కళ్యాణ మండపం కట్టించింది కూడా మేము ముస్లిమ్స్ కోసము, మేము కట్టించింది ప్రతిపక్షం వాళ్ళు ఎట్లా